నీ చుట్టూ ఉన్న జనులు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారట. వారు ఒక విషయాన్ని తెలుసుకుని స్పష్టంగా గ్రహించి దేవుని స్తుతిస్తారు. ఏంటి ఆ కార్యము అంటే, యెహోవా హస్తము దీన్ని చేశానని. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సవాలుగానే ఉండదు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యగానే ఉండిపోదు. దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఎందుకోసం అంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమస్కరిస్తున్న దేవుడు, నీవు స్తుతిస్తున్న దేవుడు ఆయన సవాళ్లను, సమస్యలను పరిష్కరించగలిగేవాడు. లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. ఇటు పాత నిబంధనలోను అటు క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన అద్భుతాలన్నీ నూతన నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాల్లో సమస్యలను ఆయన పరిష్కరించారు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో వచ్చిన వారు పరిష్కరించబడిన పరిస్థితుల్లోనే వెళ్ళారు, కానీ నిరాశతో ఏ ఒక్కరు వెనక్కి వెళ్ళిపోలేదు. నీ దేవుడు నీ విశ్వాసాన్ని గుర్తించే దేవుడు, విశ్వాస పరిమాణాన్ని బట్టి అద్భుతం చేసే దేవుడు ఆయన.